మీరు కావాలనుకున్నట్లయితే మరి ఆయన వెబ్‌సైట్ లో అవి పెట్టబడతాయి వాటిని మీరు చూడొచ్చు. Okay, let's go to the Bible, to the book of Mark, the 9th chapter and the 16th verse. మార్కు సువార్త 9వ అధ్యాయము. Let's read verse 16 and verse 17. 16 17 వచనాలు. The gospel of Matthew. I'm so sorry, it's not Mark, it's Matthew chapter 9 verse 16. క్షమించండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము And verse 16 it says, "No one puts a piece of unshrunk cloth on an old garment, for the patch pulls away from the garment and the tear is made worse." ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. Nor do they put new wine into old wineskins, or else the wineskins break and the wine is spilt and the wineskins are ruined. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడగును. But they put new wine into new wineskins and both are preserved. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయెదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. The last line again, new wine into new wineskins, both are preserved. ఆ ఆఖరు వచనంలో 17వ వచనంలో ఆఖరు భాగం మరల చదువుతున్నాను. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయుదురు. Jesus said, if you mix the old and the new, there's going to be ruin. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది. ఆయన ఏమంటున్నాడంటే, ఏదైనా ఒక క్రొత్త దానిని పాత దానితో మీరు కలిపివేసినట్లయితే ఈ రెండు పాడైపోతాయి. But for it to stay intact, Jesus said, you must have new wineskin in a new wine in new wineskin. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీ దగ్గర క్రొత్త ద్రాక్ష రసం ఉన్నట్లయితే దానిని క్రొత్త తిత్తిలో పోయాలి. What is the meaning of this? దీని అర్థం ఏమిటి? Let me just take you to another passage of scripture. దేవుని వాక్యంలో మరొక వచనాన్ని మనం చూద్దాము. The book of Matthew, the 17th chapter. 17వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్తలో 17వ అధ్యాయం చూద్దాం. We will see what the Lord Jesus actually meant by saying this. ఈ మాటలు చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏమైనదో ఇక్కడ మనం గమనించవచ్చు. This is a very important passage of scripture. దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. Because if we understand this, దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం we చేసుకోవాలి. will be able to pray effectively. ఇది గనక మనం అర్థం చేసుకుంటే మన ప్రార్థన కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. We'll be able to use the right tense in our prayer. మన యొక్క ప్రార్థన సరియైన దిశలో సరియైన అర్థంతో మనం చేయగలుగుతుంటాం. And we will also know what we can receive from God without asking God, is it your will for you to give this మరి to me? దేవుని యొద్ద మనము దేవుని చిత్తమును గ్రహించిన వారమై మనం ఏది సరిగా అడగాలో అది అడుగుతూ ఉంటాం. We will also come to understand what is the major difference between the old and the new covenant. ఇక్కడ ఈ పాత నిబంధన గురించి క్రొత్త నిబంధన గురించి రెండికి ఉన్నటువంటి వ్యత్యాసముల గురించి కూడా మనం అర్థం చేసుకుంటాం. And this is so important in the church of Christ. మరి దేవుని యొక్క సంఘములో ఇది ప్రాముఖ్యమైన అంశంగా చూస్తున్నాను. Let's read Matthew the 17th chapter, verse 17వ 1. అధ్యాయము Verse 1. మొదటి వచనం. Now after 6 days Jesus took Peter, James and John his brother and led them up to a high mountain by themselves, and he was transfigured before them. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. His face shone like the sun and his clothes became as white as the light. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. And behold, Moses and Elijah appeared to them talking with him. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. Okay, just please give me your attention. ఇక్కడ ఒక్క నిమిషం మీరు ఇక్కడ వినండి జాగ్రత్తగా. Jesus had this special team he took up to this mountain. యేసుక్రీస్తు ప్రభువారు తనతో అతి ప్రాముఖ్యమైనటువంటి తన దగ్గర సన్నిహితంగా ఉండే బృందాన్ని తనతో తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళారు. He was transfigured before them. అక్కడ వారి ఎదుట రూపాంతరము చెందినట్టుగా చూస్తున్నాం. He gave him a sample of what it is to be a transfigured body. మరి రూపాంతరము చెందినటువంటి లేకుంటే మహిమ శరీరము పొందడం అంటే ఏమిటి అనేది వారికి అర్థం అవడం కొరకు ఆ రకంగా చూపించాడు ఒక్కసారి. And because they were in the place of glory, two people appeared unto them. అక్కడ దేవుని యొక్క సన్నిధానము మహిమతో నిండి ఉన్నటువంటి సమయంలో వారికి యేసు ప్రభువుతో మరి ఇద్దరు కనబడుతున్నారు. First was Moses, second was Elijah. వారిలో మొదట మోషే కనబడ్డాడు, తర్వాత ఏలియా కనబడ్డాడు. Moses represents the law.
మోషే ధర్మశాస్త్రమునకు గుర్తు. Why? ఎందుకని? The Bible says the law was given through Moses. దేవుని వాక్యం అంటుంది మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. So he represents the law. కనుక ఆయన ధర్మశాస్త్రమునకు గుర్తుగా కనబడుతున్నాడు. Elijah represents the prophets. ఏలియా ఆయన ప్రవక్తలకు ప్రవచనములకు గుర్తుగా ఉన్నాడు. Because he was called a prophet. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక ప్రవక్త. So there are three people. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. Jesus Christ, యేసుక్రీస్తు, who's representing grace, because the Bible says grace came through Jesus Christ. దేవుని వాక్యం యేసుక్రీస్తుని గురించి ఏమంటుంది? కృప ఆయన ద్వారా అనుగ్రహించబడను అంటుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కృపకు గుర్తుగా అక్కడ ఉన్నాడు. Law, దేవుని యొక్క కృప, ధర్మశాస్త్రము. law was present. ధర్మశాస్త్రం ఉంది అక్కడ. The prophets were present. ప్రవచనాలు ఉన్నాయి అక్కడ. And grace was present. దేవుని యొక్క కృప ఉంది. Now these are three things before us. ఈ మూడు మన ఎదుట ఉన్నాయి. In the form of our Bible. మన వాక్యములో మనం చూచినప్పుడు We have the law. ధర్మశాస్త్రం ఉంది. We have the బైబిల్ గ్రంథములోనే we have the prophets. ప్రవచనాలు ఉన్నాయి. And we have the grace of God. దీనిలోనే దేవుని యొక్క కృపను గురించి చెప్పబడుతుంది. Okay, and now the Bible says, let's continue to read. ఇది ఏమంటుంది ఇక్కడ? It says in verse 4, Peter said to Jesus, "It is good for us to be here. If you wish, let us make 3 tabernacles, one for you, one for Moses, and one for Elijah." అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. The Bible says Peter as usual began to speak without thinking sometimes. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే పేతురు కొన్నిసార్లు ఏమి ఆలోచించకుండానే వెంటనే ఆయన మనసులో ఏముందో అది అనేస్తా ఉంటాడు. He will always speak before thinking. మనం కూడా అనేక మార్లు ఆలోచించకుండా ఏదో ఒకటి నోటికి వచ్చింది అంటాం. The Bible says as he was still speaking, ఆయన ఇంకా మాట్లాడుచుండగా there was a bright cloud which overshadowed them. A voice came from heaven. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. What does it say, this voice? It says, "This is my beloved son, in whom I am well pleased." ఆ మేఘములో నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. And very important, hear him. ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చెప్తున్నాడు, ఈయన మాట వినుడి. Hear him. ఈయన మాట వినుడి. It doesn't say hear them. It doesn't say hear them. అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు చెప్పే మాటలు వినండి అని అంటలేదు. It says hear him. ఆయన చెప్పే మాట మాత్రం వినండి అంటున్నాడు. So what am I saying this morning? ఈ ఉదయకాలం ఏమంటున్నాం? We need to understand what the Father said about hearing him, the message of Jesus. ఈయన మాట వినుడి అని తండ్రి చెప్తున్న ఆ స్వరం అర్థం ఏమిటంటే ఈ యేసు చెప్పేటువంటి మాటలు మీరు వినండి, ఆయన యొక్క బోధ మీరు వినండి. The Bible contains Old and the New Testaments. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ఉన్నది, క్రొత్త నిబంధన ఉన్నది. If we are Bible talks about covenants, which is very important. ఇక్కడ నిబంధనల గురించి దేవుని వాక్యము చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది. We have no time to go into all the covenants. ఈ యొక్క నిబంధనలు అన్నిటిని గురించి మనం ఇప్పుడే ధ్యానం చేయడం లేదు. But we can divide the covenants into the Old and the New Testaments. అయితే దేవుని వాక్యములో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పాత నిబంధన గాను క్రొత్త నిబంధన గాను రెండు భాగాలుగా చేస్తూ ఉంటాం. And for some of us the difference between the Old Covenant and the New Covenant is one single page after the book of Malachi and before the book of Matthew. మనలో చాలా మందికి తెలిసింది ఏంటంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి రెండిటికి మధ్యలో ఒక తెల్ల పేజీ ఉంటుంది. అదే రెండిటికి వ్యత్యాసం అనుకుంటాం. No, there's a major difference. చాలా వ్యత్యాసం ఉంది. And if you understand this, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే you'll be able to understand the mysteries of the Bible. దేవుని వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్మాలను రహస్యాలను మనం తెలుసుకుంటే We are not saying forget the old covenant. ఎవరు కూడా మనం ఇక్కడ పాత నిబంధన మర్చిపోండి అని చెప్పడం లేదు. I'm not saying tear and throw off the prophets. ఇక్కడ ప్రవక్తల గ్రంథాలు మనకేం అవసరం లేదు, బైబిల్లోంచి వాటిని చించి అవతల పడేయండి అని చెప్పడం లేదు. But we are talking about finding Jesus in every page in the Bible. దేవుని వాక్యములో ప్రతి అక్షరంలో కూడా యేసును వెదకాలి మనం. Okay, now what is the old covenant? పాత నిబంధన ఏమిటి? The old covenant is the New Testament concealed. మరి ఒక్క మాటలో చెప్పాలంటే గర్భము దాల్చబడినటువంటి క్రొత్త నిబంధనే పాత నిబంధనగా మనం చూస్తాం. Okay, again I'll say it one more time. The old covenant is the new covenant concealed. అక్కడ ఈ క్రొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధనలో మరుగుపరచబడి దానిలో దాచబడి ఉన్నది. What is the new covenant? ఏమిటి క్రొత్త నిబంధన? The new covenant is the old covenant revealed. ఈ పాత నిబంధన ప్రత్యక్షతే క్రొత్త నిబంధన. I hope you understand that. ఇది అర్థం చేసుకోవాలి. In the Old Testament,
పాత నిబంధనలో the new covenant is concealed. ఈ పాత నిబంధనలో క్రొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధనలో దాచబడి ఉంది. Every time I read the book of Leviticus when I got saved, I was not able to understand the book completely. లేవీలకు రాయబడినటువంటి లేవికాండం నేను చదివినప్పుడు నేను రక్షణ పొందిన క్రొత్తలో బైబిల్ చదువుతూ లేవికాండం చదివితే నాకేం అర్థం కాలేదు. I said, what is this book? Lot of bloodshed, lot of killing, massacre. What kind of book is this? ఈ పుస్తకం ఈ గ్రంథం అంతా కూడా ఎక్కడ చూసినా గానీ బలి అర్పించడము, రక్తం కారటము, బలి అర్పించడము, ఇదేనా దేవుడి గురించి అంతా, ఇదేనా బలుల గురించి రక్తమేనా అంతా? But when I realized that it was talking about Jesus in the old covenant, because it was the new covenant concealed, I was able to see this in a better light. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ను అర్థం చేసుకోవడం ప్రారంభించానో, క్రొత్త నిబంధన యొక్క అసలు విషయాలు దాంట్లో రాయబడి ఉంటో నేను చూశానో, అప్పుడు నాకు అర్థం కావడం ప్రారంభమైంది. So then I realized everything in the Bible, there was not one insignificant detail mentioned in the Old Testament. అప్పుడు నాకు అర్థమైంది, పాత నిబంధనలో రాయబడినటువంటి విషయాలలో ఏ ఒక్కటి కూడా అప్రాముఖ్యమైనదిగా, అవసరం లేనిది అయి ఉండి కూడా అక్కడ రాయబడినట్టుగా లేదు. Okay, the Old Testament is the shadow. పాత నిబంధన అది ఒక ఛాయారూపమైనదిగా చూస్తాం ఇప్పుడు. The New Testament is the reality. కానీ క్రొత్త నిబంధన వాస్తవిక రూపం. And so if you understand this, in the Old Testament you will be able to see Jesus in every single page. కనుక పాత నిబంధన గ్రంథంలోనికి మీరు వెళ్ళి ఏ కాగితమైన ఏ పేజీ అయినా తీయండి, ఆ పేజీలో మీకు యేసు కనబడతాడు. Okay, suppose you are sitting in a room and there's a shadow which is cast in front of you. A shadow, yes. మీరు గదిలో కూర్చున్నారనుకోండి, మీ ఎదురుగా ఒక నీడ పడుతుంది. And then you can recognize the shadow based on the way the shadow is. Maybe it is your wife or your child. You know it is somebody who you know. మీకు గనక అది బహుశా ఆ నీడను మీరు చూచి, ఆ నీడ యొక్క ఆకారము, దాని యొక్క నిలబడిన పద్ధతి అది చూడగానే మీకు బాగా తెలిసిన వాళ్ళైతేనే అది మా ఆవిడ వస్తుంది, లేకపోతే మా అబ్బాయి వస్తున్నాడు, ఆ నీడను బట్టి కూడా మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. But once the person comes inside the room, you will stop figuring out and talking to the shadow. మీరు ఆ వ్యక్తి కనుక గదిలోనికి వస్తే అప్పుడు ఇంకా ఈ నీడను చూసి ఇది మా ఆవిడ ఎవరు అనుకుంటూ మీరు ఆ నీడను గురించి ఆలోచించరు, కానీ ఎదుటగా వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడడం ప్రారంభిస్తారు. This is very important because now we will not go back to the glorifying of an animal, but now you will recognize Jesus who represented the animal because it's a shadow. ఇప్పుడు మనము పాత నిబంధన కాలంలో బలి అర్పించబడినటువంటి ఆ పశువులను గురించి ఆలోచించడం మానేసి మన కొరకు ఏకరూప బలిగా అర్పించబడినటువంటి యేసును మనం గమనిస్తూ ఆయన యొద్దకు మనం వెళ్తూ ఉన్నాం. John the Baptist saw Jesus one day coming to him to be baptized of him. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు and he said something very prophetic. చాలా ప్రవచనాత్మకమైన ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. He looked at Jesus and says, behold the Lamb of God that takes away the sin of the world. యేసు ఆయన యొద్దకు రాగానే బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Remember the words, the choice of words, the Lamb of God. ఆయన అంటున్నాడు దేవుని గొర్రె పిల్ల ఇది. Why the Lamb of God? ఎందుకని ఆయన దేవుని గొర్రె పిల్ల? Because based on the old covenant, a family used to bring an animal to be sacrificed for them. మీరు గమనించినట్లయితే పాత నిబంధన కాలములో ప్రతి కుటుంబము వారి పాపముల నిమిత్తమై ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిగా అర్పించేవారు. They would bring an animal representing the family. ఆ కుటుంబానికి సాదృశ్యంగా వారి పాపములను సాదృశ్యంగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి. And who made the mistake? The lamb made the mistake or the family made the mistake? ఎవరు చేశారు ఇక్కడ పాపము తప్పు? ఆ గొర్రె పిల్ల తప్పు చేసిందా, ఈ కుటుంబం తప్పు చేసిందా? Please tell me who made the mistake? ఎవరు చేశారు పాపం చెప్పండి. Why do they have to bring the animal? ఎందుకని బలి అర్పిస్తున్నారు వాళ్ళు? Why? చెప్పండి. Tell me who made the mistake? చెప్పండి మీరు. The family, because that is why they brought the animal. వాళ్ళ కుటుంబం పాపం చేసింది కాబట్టి వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పశువుని తీసుకొచ్చారు. They knew that in the Old Testament that they have to bring an animal. That was the law of God. వాళ్ళకి తెలిసింది ఏమిటంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా వారు పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. And so when they came to the high priest, కనుక వారు ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తారు. now who made the mistake, the lamb or the man? మరలా అడుగుతున్నాను చెప్పండి, ఎవరు తప్పు చేశారు? The man. Okay. మనుషుడు తప్పు చేశాడు. But the priest is examining the ram. The priest is examining the lamb. అయితే తప్పు చేసినోడిని వదిలిపెట్టి ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెను పరీక్షిస్తాడు ముందు. The man made the mistake, he should be examined. తప్పు చేసిన వాడిని పరీక్షించడు, వీడు ఎట్లున్నాడని చూడు. But the priest examines the ram. ఈ తీసుకురాబడిన గొర్రె పిల్లను చూస్తాడు. He's checking if there's any infirmities. దానిలో ఏమైనా దోషం ఉన్నదా? Is there any skin problems? దానికి ఏమైనా జబ్బు చేస్తుందా?
And then he says, okay, this is acceptable. ఏమి జబ్బు లేదు, రోగం లేదు, దానికి అంతా బాగానే ఉందంటే అప్పుడు యాజకుడు చెప్తాడు, ఇది బలికి పనికొస్తుంది. And the lamb would be taken and sacrificed and the blood would be spilt. అప్పుడు ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించినప్పుడు దాని యొక్క రక్తం చిందించబడుతుంది. And so when this man left the temple, he went relieved because his sins were taken care. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం చిందించబడిందో అప్పుడు ఆ కుటుంబము, ఆ మానవుడు తన పాపములు పరిహరించబడ్డాయనేటువంటి ఒక నిశ్చయత కలిగిన వాడై దేవాలయం నుండి బయటికి వెళ్తాడు. So John the Baptist knew very well that there was a substitution allowed in the law of God. అందుకనే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానుకు బాగా తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రములో మానవుని యొక్క పాపములకు ప్రతిగా బలి అర్పించబడే విధానం ఉందని తెలుసు ఆయనకి. And so when he saw Jesus, he says, behold the Lamb of God. He knew there was a substitution for my sin. అందుకనే యేసును చూడగానే నా పాపములకు ప్రతిగా, మానవులందరి పాపములకు ప్రతిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొర్రె పిల్ల ఈ యేసు అంటున్నాడు. And that's why he said the Lamb of God, and he then used another word that takes away the sin of the world. అక్కడ దేవుని గొర్రె పిల్ల అనడంతో పాటుగా ఇంకొక మాట ఏమన్నాడు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. My emphasis on the word takes away. అక్కడ మోసుకొని పోయే, unheard of. It never happened. Because in the Old Testament, nobody took away the sin, but rather sin was covered for 1 year. మరి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో పాపములు తీసివేయబడడం లేదు, 1 సంవత్సరము మట్టుకు ఆ యొక్క పాపములు కప్పబడుతూ ఉన్నాయి. It is like covering the dust under the carpet. దాని అర్థం ఏంటంటే ఈ కార్పెట్ కిందకి హాలంతా ఊడ్చి వచ్చిన తుక్కు చెత్త అంతా ఈ కార్పెట్ దాని కిందకి నెట్టేయడం లాంటిది అన్నమాట. It was not seen, but it existed. ఇప్పుడు మీకు ఆ చెత్త కనబడదు, ఆ చెత్త అక్కడే ఉంది, కానీ పైన కార్పెట్ ఉంది. So there was no such thing as sin being taken away. ఆ దినాలలో పాత నిబంధన కాలంలో పశువులను బలిగా ఇచ్చినప్పుడు పాపాలు తీసివేయబడడం అనేది లేదు. Every year the high priest would go trembling into the Holy of Holies. ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు వణుకుతోను భయముతోను రక్తమును చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. There was a chain tied to him because in case he drops dead, nobody can go him to rescue him, so they had to drag him out. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడే ఒక తాడు, బలమైనటువంటి తాడును ఆయన ఒక కట్టి లోపలికి పంపుతారు. ఎందుకంటే ఒకవేళ లోపల ఈయన చనిపోతే ఆయనను బయటకు తెచ్చేవాడు ఎవడు లేడు, లోపలికి ఎవడు వెళ్ళలేడు. కనుక ఆ చనిపోతే కనుక తాడు బట్టి బయటకు లాగడం కొరకు ఆ తాడు కట్టి పంపేవాళ్ళు. And so when the high priest offered the blood in the Holy of Holies and he came back to the people, everybody rejoiced. ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి పరిచర్య చేసి రక్తం అక్కడ అర్పించి ప్రోక్షించి ఆ పరిచారక ధర్మం అంతా పూర్తి చేసి సజీవుడిగా బయటకు వస్తే అప్పుడు ప్రజలు విజయోత్సవం చేశారు, ఆహా మన పాపాలు క్షమించబడ్డాయని గంతులు వేసేవాళ్ళు. It was covered for 1 year. వీరి పాపములన్నీ ఈ రీతిగా 1 సంవత్సరము మట్టుకు కప్పబడి ఉండేవి. Till the next year he would offer it one more time. మరొక సంవత్సరం వచ్చేటప్పటికి ఇదే తంతు మరలా జరుగుతుంది. But when Jesus was there in the Jordan, కానీ యోర్దాను నది వద్దకు యేసు వచ్చినప్పుడు he said, Jesus who takes away the sin of the world. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, మీ పాపాలు తీసుకొని వెళ్ళిపోతాడు ఈయన. Because he recognized he is the perfect sacrifice, eternal sacrifice, once and for all mankind. ఎందుకంటే యోహాను ఆయనను చూడగానే గ్రహించాడు, ఇదిగో సర్వమానవుల యొక్క సర్వ పాపముల నిమిత్తము ఆయన ఏకరూప బలిగా ఒక్కసారిగా అర్పించబడి దానికి సమర్థుడైన వాడుగా చూస్తూ ఉన్నాడు. So you see the importance of the old and the new covenant. కనుక పాత నిబంధన యొక్క క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోండి. In the Old Testament, the Sabbath referred to a rest day. పాత నిబంధన కాలంలో సబ్బాతు దినము విశ్రాంతి దినముగా ఉంది. And so they will never work even on a Sabbath day. ఆ సబ్బాతు దినాన్న వారు పని చేయరు. But today the Sabbath is not a rest day, but it's the rest we have in Christ. మరి ఈ దినాన్న అయితే క్రొత్త నిబంధన కాలంలో ఈ సబ్బాతు దినము మనము ఇంట్లో పండుకొని విశ్రాంతి తీసుకునే దినము కాదు, కానీ క్రీస్తునందుండి ఆయన సన్నిధానములో విశ్రాంతి పొందే సమయం ఇది. And again, if you see the story of how a vision appeared to Peter with all kinds of animals came from the heavens, it referred to God not telling him not only to eat this meat or not that, it referred to God can save even the non-Jews. మరి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు గారికి దర్శనం వచ్చింది. ఆకాశం నుండి అన్ని రకాల పశువులతో నిండినటువంటి ఒక బుట్ట దిగి రావడం ఆయన చూశాడు. ప్రభువా వీటిని తినమంటున్నావా అని చెప్పని అడిగితే తినమంటాం కొరకు కాదు, కానీ అన్యులను సైతము యూదులను సైతము యేసు రక్షించగలడు అని తెలుసుకోవడం కొరకు ఆ మాట చెప్తున్నాడు. So I hope you are understanding so far.
మీరు నేను కొంచెం వేగంగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటాను. Okay, remember this. దీన్ని అర్థం చేసుకోండి. Why was the law given? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? Okay, if you see in the Bible, in the beginning book of Genesis onwards, ఆదికాండం మొదలుకొని మీరు గమనించినట్లయితే the Lord dealt with man with absolute grace. With grace, under grace, no law. When the law, God dealt with Adam and Eve till Moses, under grace. మరి మీరు గమనించినట్లయితే ఆదికాండం మొదలుకొని అంటే ఆదాము కాలం మొదలుకొని మోషే కాలం వరకు ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు దేవుడు తన యొక్క కృప చొప్పునే సమస్తం జరిగించాడు. Even Abraham lived under the grace of God. అబ్రహాము కూడా దేవుని యొక్క దయలో కృపలోనే జీవించాడు. Because the law came only after Moses. ఎందుకంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా, మోషే తరువాత మాత్రమే వచ్చింది. The law was given to Moses. ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడింది. The law was given in Exodus chapter 20. నిర్గమకాండము 20వ అధ్యాయములో మొదటగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. But in Exodus chapter 19, you will see why God gave them the law. మరి కానీ 19వ అధ్యాయములో దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో మనం చూస్తాం. So people, when they knew that they can sacrifice an animal to cover their sin, the people thought, oh, it is easy for me to sin because I sin and then I give sacrifice. మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రములో నీ పాపములను కప్పుట కొరకు నీవు బలి అర్పించవచ్చు అనే ఒక విధానం దేవుడు మానవుడికి చెప్పాడో, మానవుడు ఇంకేమనుకుంటాడంటే ఇంకేం పర్వాలేదు, నేను పాపం చేస్తే బలి ఇవ్వచ్చు. They did not realize that a life was going because of their sin, but rather they said, okay, let me sin and sacrifice an animal. They lost the value of the substitution. మరి అక్కడ వారి యొక్క జీవితం యొక్క ప్రాముఖ్యతను, వారు ఉండవలసినటువంటి విధానాన్ని వారు గుర్తించక పాపము చేసి బలి అర్పించవచ్చు అనే విధానంలో వారికి బదులుగా ఇంకొక దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు చూస్తున్నారు. That's why the Lord says in the book of Isaiah, I am tired of your sacrifices, I am tired of your full moons. What I need is a repentant heart. మరి అందుకనే యెషయా గ్రంథంలో మీ బలులు నాకు వెగటు పుట్టిస్తున్నాయి అనే మాటను ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి నాకు కావాల్సింది ఏమిటి? ఈ బలులు కాదు, ఈ క్రొవ్విన దూడలు కాదు, విరిగి నలిగిన హృదయం నాకు కావాలని ప్రభువు చెప్తున్నాడు. So what man said was, I said, God, I can take care of myself very well. I have no problem in sinning. I will sin and then I will give a sacrifice. I can take care of myself very well. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నటువంటి మానవుడు ఆఖరికి ఏం చెప్తున్నాడంటే, దేవా నువ్వేం బాధపడకయ్యా, నా గురించి నేను జాగ్రత్తగా చూసుకోగలను, చెప్పావు కదా పాపం చేస్తే బలిమ్మన్నావు, కనుక పాపం చేస్తున్నాను బలిస్తున్నాను, పాపం చేస్తున్నాను బలిస్తున్నాను, కాబట్టి నేను నాశనం అయిపోకుండా బలులు అర్పించుకుంటా జాగ్రత్తగా కాపాడుకోగలను, నువ్వేం బాధపడకు అంటున్నాడు. When Exodus 19, the Lord said, okay, I will show you my standard, see if you can keep this standard. అయితే నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నా యొక్క స్థాయి, నేను నువ్వు ఏ రకంగా జీవించాలని కోరుతున్నానో ఆ స్థాయిని నేను నీకు చూపిస్తాను. You are not appreciating that I'm dealing with you as a child, giving you allowance, but you're still sinning against me. This is my law and this is my standard. మరి ప్రభు, ఇదిగో నేను మీకు నా కుమారులుగా మిమ్మల్ని నేను ప్రేమించి నా దయను నా కృపను మీ మీద కుమ్మరించి మీరేం చేసినా నేను సహిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు, కాబట్టి మీరు జీవించవలసిన విధానమును ధర్మశాస్త్రముగా మీకు తెలియజేస్తున్నాను అని నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. And so Exodus 20, 10 commandments. అక్కడ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. What is the first commandment? ఏమిటండి మొదటి ఆజ్ఞ ఏంటి? Can somebody tell me what is the first commandment? చెప్పండి. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఎవరన్నా చెప్పండి ఒకళ్ళు. Thou shalt not make any other gods, right? Are you sure or not? You're not very sure. కరెక్టేనా? చెప్పండి. Yes or no? Okay. What was the first sin they committed? మానవుడు చేసిన మొదటి తప్పు ఏంటండి? I'm talking about the children of Israel in the wilderness after the law. Which was the sin మానవుడు they చేసిన committed? మొదటి తప్పు కాదు, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో చేసిన మొదటి తప్పు. When Moses went, they made the calf. మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కెళ్తే వీళ్ళు కింద కూర్చొని మమ్మను విడిపించిన దేవుడు ఇతనే అని చెప్పని ఒక దూడం చేసుకున్నారు. What was the law intended for? To show man you cannot attain the righteousness of God. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే నీ ప్రయత్నం ద్వారా దేవుని యొక్క నీతిని మానవుడు పొందుకోలేడు అని తెలియజేయడం కొరకు. Everything, not one man cannot attempt to keep everything. మానవుడు అన్నిటినీ తన పనులతో చేయలేడు. And so the Lord says, because I'm giving you my standard, I expect you to say, God, I cannot keep it, I need your grace. That's what his plan was. దేవుని యొక్క
God is expecting you to come to him and say, I cannot help దేవుడు myself. కోరుతున్నది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడలు దాని యొక్క పరిమితి ఇదంతా చూచినప్పుడు దానిని మానవుడు అర్థం చేసుకొని, దేవా నీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవించడం కష్టము, కాబట్టి దయచేసి నీ కృప నాకు దయచేయి తండ్రి అని తన యొద్దకు వచ్చి మానవుడు అడుగుతాడు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. You know, the first person who broke the law was stoned to death. You know why? He collected sticks on a Sabbath day. మానవుడు ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత మొట్టమొదటిగా ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును మీరినందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అతను చేసిన తప్పేంటో తెలుసా? విశ్రాంతి దినాన్న కట్టెలేరు కొనడానికి వెళ్ళాడు, దాని కొరకు రాళ్లతో కొట్టి చంపారు. This is where we get confused. Why is God so harsh? Why is God killing his people? ఇది చదవగానే కొంచెం మనకి ఏంటి దేవుడు ఇంత కఠినాత్ముడా, తన ప్రజలను ఏదో ఆ ఆదివారం పూట విశ్రాంతి దినాన్న కట్టి పొలలో ఏరుకోవడానికి పోతే రాళ్లతో కొట్టి చంపేయమంటాడా? ఇంత కఠినమైన దేవుడా అని అనుకుంటాం. The Bible says he is the same yesterday, today and tomorrow. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. God did not change. దేవుడు మార్పు లేనివాడు. But he changed the way he dealt with people. కానీ మనుష్యులను సరిచేయడానికి ఆయన ఉపయోగించే విధానాన్ని ఆయన మారుస్తూ ఉంటాడు. Because man said, God, I don't need you in my life. I can take care of my own self. ఎప్పుడైతే మానవుడు దేవా నీతో నాకేం పని లేదు, నేను నా జీవితాన్ని నేను బాగా చూసుకోగలను అంటూ ఉన్నాడో అప్పుడు దేవుని యొక్క విధానం ఒక రకంగా ఉంటుంది. So this law was given to show us we can never get close to the righteousness and the expectation of God in our own accord. మరి మన సొంత క్రియల చేత దేవుని మనల్ని ఏ రీతిగా ఉండాలని కోరుతున్నాడో ఆ స్థాయిలో మనము జీవించలేము, దేవుని యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మనం ఉండలేము అని మనకు గుర్తు చేయడం కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. Let's read a few verses, then I'll explain to you. మరి కొన్ని వచనాలు మనం చూద్దాం. The book of Hebrews chapter 7. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం. Let's read from verse 16. 16వ వచనం మొదలుకొని మనం చదువుదాం. Or let's read from verse 18. 18వ వచనం మొదలుకొని. For on the one hand there is an annulling of the former commandment because of its weakness and unprofitableness. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది విచారణ చేయబడి ఉన్నది. Okay, very important. నివారణ చేయబడి ఉన్నది. Very important words. చాలా ప్రాముఖ్యమైన మాట, జాగ్రత్తగా. The law was given to show man that he cannot keep the righteousness of God based on his own accord. ధర్మశాస్త్రము మానవుడు తన స్వక్రియల చేత దేవుని యొక్క నీతిని పొందలేడు అనేది మానవుడికి తెలియజేయడం కొరకు ఇవ్వబడింది. And later God's plan is to send Jesus and through him make a way of escape. దాని కొరకే దేవుడు యేసు అనే మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ యేసు ద్వారా మానవుడు ఈ శిక్ష నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగ చేస్తున్నాడు. Okay, so the Bible says in verse 18, the law is weak and unprofitable. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 18వ వచనంలో ఏమంటున్నాడంటే ఆ ధర్మశాస్త్రము బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. The law is like a torchlight on a carpet. ఆ ధర్మశాస్త్రం ఎట్లా ఉన్నదంటే ఈ కార్పెట్ మీద వేయబడినటువంటి ఒక టార్చ్ లైట్ లాగా ఉంది. Okay, so you put the torchlight on the carpet and then you strike the carpet, you see a lot of dust. మీరు గనక ఆ యొక్క టార్చ్ లైట్ ని కార్పెట్ మీద వేసి ఈ కార్పెట్ మీద కొట్టారనుకోండి చాలా దుమ్ము లేస్తుంది. So it is not the wrong with the torch. You can't blame the torch. It is only revealing what is already in a human's heart. ఈ దుమ్ము కనపడుతుంది కాబట్టి ఈ టార్చ్ లైటే కారణం, టార్చ్ లైట్ ఉన్న వల్ల దుమ్ము కనపడుతుంది అని చెప్పని అనొద్దు. అసలు మనలో ఉన్నటువంటి దుమ్ము నా టార్చ్ లైట్ చూపిస్తుంది అంతే. So the law is showing our rebellion against God, and that's why the law was made. ధర్మశాస్త్రము దేవుని పట్ల మనము చేస్తున్నటువంటి తిరుగుబాటును మన యొక్క పాపాన్ని మనకు చూపిస్తుంది. But the interesting thing is there was a prophecy to say the law will run for a season and the end of the law is Christ. మరి ప్రవచనం ఏమంటుందంటే ఒక ప్రవచనం మనం చూస్తే ధర్మశాస్త్రము కొంతకాలము పనిచేసిన తరువాత ఆ ధర్మశాస్త్రం యొక్క అంతము యేసుక్రీస్తుగా ఉంటుంది. The end of the law is Christ. ధర్మశాస్త్రము క్రీస్తులో ముగించబడుతుంది. So that was the plan and promise of God. అది దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ప్రణాళిక. Verse 10. 10వ వచనం. For the law made nothing perfect. Hebrews 7:10. 7:10. Yes. I'm sorry brother, 19. I'm so sorry. 19. 19వ వచనము. For the law made nothing perfect. Nothing for? Perfect. It made nothing perfect. Yeah.
ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. So the law is not perfect. ధర్మశాస్త్రము సంపూర్ణమైనది కాదు. It's for a season. అది కొంతకాలం మట్టుకే. When was the law given? ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? Moses' time. మోషే కాలంలో. Okay, let's read further. On the other hand, there is the bringing of a better hope. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. What is the better hope? ఏమిటండి ఇంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ? It's Jesus who's going to come in the future, who is the better hope, and he's going to cancel the law, he being the fulfillment of the law. ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు ద్వారా ఆయన ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణతగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. The book of Hebrews chapter 8, 8వ అధ్యాయంలో మనం చూస్తే verse 7. 7వ వచనం. Hebrews chapter 8 and verse 7. It says, for if that first covenant had been faultless, there is no place would have been sought for the second. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. First covenant faultless. He's talking about if the first covenant was not faultless, that means it was faulty. మరి ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ నిబంధన అవసరమే లేదంటాడు. అంటే మొదటి నిబంధనలో లోపమున్నది కాబట్టే రెండవ నిబంధన అవసరమైంది. It says, because in verse 8, because finding fault with them, he says, behold, the days are coming, says the Lord, I will make a new covenant with the house of Israel and with the house of Judah. అదే 8వ వచనంలోకి వచ్చినాక అంటున్నాడు, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. Amen. Amen. The Bible says there'll be a time where this law business is going to close, because there's going to be a new covenant, a new testament. ప్రభువు అంటున్నాడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక కాలం రాబోతుంది, ఒక దినము రాబోతుంది, ఆ దినమున ఈ పాత నిబంధన ముగించబడి క్రొత్త నిబంధన నేను చేస్తాను. Okay, now hear very carefully. జాగ్రత్తగా వినండి. The law was given to a rebellious people who said, I can take care of myself. ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక తిరుగుబాటు చేస్తున్నటువంటి జనాంగముతో, ఎవరైతే దేవునితో నాకేం అవసరం లేదు, నా మట్టుకు నన్ను నేను సరిగా చూసుకోగలను అంటూ ఉన్నారో వారితో చేయబడుతున్నది. And Jesus came to fulfill this law. ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయడానికే యేసు వచ్చాడు. Okay, we cannot keep the law. That's why Jesus had to come. మనం ఎవరము కూడా ధర్మశాస్త్రానుసారంగా జీవించలేకపోతున్నాం, కనుకనే యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. Read Matthew chapter 5 verse 17. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, Matthew the 5th chapter and the 17th verse. 5వ అధ్యాయం 17వ వచనం. It says, do not think I have come to destroy the law or the prophets. I did not come to destroy, but to fulfill. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. I have not come to destroy, but to fulfill. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. Okay, now let me all bring this to a close, because I know that you have taken too much of information. మరి ఎక్కువ విషయాల్లో నేను వెళ్ళను, ముగించడానికి ప్రయత్నం చేస్తాను. I will try to make it you understand. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. The law was given to a rebellious people. ధర్మశాస్త్రము తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడింది. Jesus comes to the earth. యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు He fulfills every law. ధర్మశాస్త్రం అంతటిని సంపూర్ణం చేశాడు. No human being can do it except Jesus. ఏ మానవుడు చేయలేడు యేసు తప్ప. And the Bible says once Jesus is the end of the law, law is closed, no more law. మరి యేసు ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణతగా ఉన్నాడో ధర్మశాస్త్రం అక్కడికి ముగించబడింది. And so now what happens is the devil has used the law in this new covenant to teach us that we are not able to keep the law when the law was not supposed to be kept by us, because it was kept by Jesus. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ధర్మశాస్త్రము ముగించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని సైతానుడు వాడు ఉపయోగిస్తున్నాడు. ఏమంటున్నాడు, మన దగ్గరకు వచ్చి ఆ ధర్మశాస్త్రమును చూపించి యేసు సంపూర్ణము చేయవలసినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మనకు చూపించి, ఇదిగో నువ్వు ఈ విషయంలో ధర్మశాస్త్రంలో నువ్వు సరిగ్గా లేవు, నువ్వు ఎక్కడ సరిగ్గా లేవు అని మనతోటి వాడు నిందారోపణ చేయడానికి చూస్తున్నాడు. What does he say? ఏమంటున్నాడు? Do you think you're good enough to ask God for this request? I mean, are you good enough? వాడు మనం ఏదైనా ఒక ప్రార్థన చేస్తుంటే మన దగ్గరికి వస్తాడు, ఇంత బాగా ప్రార్థన చేస్తున్నావు కానీ ఇవన్నీ నువ్వు దేవుడి దగ్గర అడగాలని అంటే అసలు నువ్వు సరిగ్గా ఉన్నావా? You've not done this, you've not done that. నువ్వు ఆ పాపం చేయలేదా, ఈ తప్పు చేయలేదా? What do I have to do? నేనేం చేయాలి? When I believe the law and say I'm condemned, because the Lord tells me I'm condemned. ధర్మశాస్త్రమును నేను నమ్మి ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వలన నాకు శిక్ష ఉందనే విషయం నాకు తెలుసు.
But now when I understand that in the new covenant, Jesus fulfilled the law and his blood is the blood of the New Testament, the new covenant. కానీ ఇప్పుడైతే నేనేం అర్థం చేసుకుంటున్నాను, యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణం చేయబడి ఉన్నది. ఆయన యొక్క రక్తము ద్వారా నాతో క్రొత్త నిబంధన చేయబడి ఉన్నది. The book of Galatians chapter 3 and verse 13, please. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము. It says Christ has redeemed us from the curse of the law, having become a curse for us, for it is written, cursed is everyone who hangs on a tree. Galatians chapter 3 and verse 13, 1-3. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. Jesus took the curse of the law on himself so that we can be free to live in Christ and not follow the rudiments of the law. మనము ఆ యొక్క ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడిన వారమై క్రీస్తునందు ధైర్యముగా జీవించగలుగులాగున ఆయన మన కొరకు శాపముగా తీర్చబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. The book of Hebrews chapter 9 and verse 12. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. It says, not with the blood of goats and calves, but with his own blood he entered the most holy place once and for all, having obtained eternal redemption for us. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. Jesus is the end of the law. యేసుక్రీస్తు ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. Okay, today I'll talk to you practically what happens now. ఈ రోజున ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. Okay, I have to give you one more verse. Okay, 1 Corinthians 15:56. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. I know you're turning a lot, but my time is running out, so that's why I'm asking you to turn. Sorry. 1 Corinthians 15:56. 15వ అధ్యాయం 56వ వచనం. The sting of death is sin, and the strength of sin is the law. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. Okay, what is the strength of sin? ఏమిటండి పాపానికి ఉన్న బలం ఏంటి? You thought that the law is helping us to live right. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ధర్మశాస్త్రము మనము నీతిమంతులంగా పాపము చేయకుండా జీవించడానికి సహాయపడడం కొరకు దేవుడిచ్చాడు. No, we think that the law is helping us to live right. మనం అనుకుంటాం ధర్మశాస్త్రము మనము నీతిమంతులంగా జీవించడానికి సహాయం చేస్తుంది. That's why we try our best to keep the 10 commandments. అందుకనే 10 ఆజ్ఞలను పాటించడానికి చాలా ప్రయాసపడుతుంటాం. And I can tell you, not one of us can keep the 10 commandments. కానీ మనలో ఏ ఒక్కరము 10 ఆజ్ఞలను సంపూర్ణంగా మనము ఆచరించి జీవించలేం. Why was the 10 commandments given? To show that we cannot keep the 10 commandments. 10 ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి? మానవులారా, మీరు ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేరు, దేవుని కృప కావాలి మీకు అని చెప్పడం కొరకే. And the Bible says the strength of sin is the law. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుంది? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. So what happens is you think, oh, I cannot keep the 10 commandments, so I'm finished, I'm doomed, God doesn't love me, and we condemn ourselves. కనుక మనం అప్పుడు ఏమనుకుంటాము? మన పాపాలు క్షమించబడలేవు, మనం ఎంత పాపం చేస్తా ఉన్నాము, మనము మరి ఇక దేవుడు నన్ను క్షమించడు, నా పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అనుకుని మనం దేవునికి దూరంగా ఉంటాం. And that's why we say we are condemned. We cannot go before a God and say, God, I'm a righteous God, I'm righteous before you. We cannot say that. Why? Because our sin based on the law is condemning you and me. ఎందుకంటే మనం దేవుని ఎదుటకు వెళ్ళి, దేవా ఇదిగో నీ ఎదుటకు నేను వస్తున్నానని చెప్పలేము. కారణం ఏంటంటే మన పాపము ఆ ధర్మశాస్త్రము వలన మన పైన అధికారం చూపిస్తుంది. The strength of sin is the law. పాపము యొక్క బలము ధర్మశాస్త్రం. But verse 57 says, 57వ వచనంలో ఏమంటున్నాడు? but thanks be to God, hallelujah, who gives us the victory through our Lord Jesus Christ. ఆయనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Why is the apostle Paul praising the Lord? ఎందుకని అపోస్తలుడైన పౌలు దేవుని స్తుతిస్తున్నాడు ఇక్కడ? He understood that the law is on the picture trying to condemn you and say you are not right with God. ఆయనకు తెలుసు ధర్మశాస్త్రము తన ఎదుట నిలిచి నీవు దేవుని ఎదుట సరిగా లేవు, నీతిమంతుడుగా లేవు, పాపము చేసి ఉన్నావు అని ఆయనను నిందిస్తూ ఉంది. And he knows the devil is taking advantage of this ignorance and causing us to say I am no good before a holy God. అదే సమయంలో సైతానుడు కూడా ఈయన యొక్క అజ్ఞానమును మరి దేవుని యొక్క కృపను గ్రహించలేని తనాన్ని చూచి ఈయన నిందిస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. I'll give you a good example. ఒక ఉదాహరణ చెప్తాను. They say in Chennai probably at one time there was no helmet law.
law for helmets. చెన్నైలో ఇంతకు ముందు ప్రతి వాళ్ళు స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి అని చట్టం లేదండి. And so wherever we went, we had no problem. Our heart didn't condemn us. మరి మేము అప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళినా మా హృదయం మొదట మా మీద నువ్వు తప్పు చేస్తున్నావు అనే మాట మాకేం చెప్పదు. Why didn't my heart condemn me? There's no law. ఎందుకు ఇది తప్పు, హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు అని నా మనసు ఎందుకు చెప్పడం లేదు? చట్టం లేదు అక్కడ. One day they said without helmets is an offense. ఒకరోజు చట్టం చేశారు గవర్నమెంట్ వాళ్ళు, హెల్మెట్ లేకుండా వెళితే అది తప్పు, అది నేరము, దానికి శిక్ష వేస్తారు అని. And so if I don't put on my helmet, my heart is condemning me. ఆ క్షణం మొదలుకొని బయటకు బండి తీసినప్పుడు హెల్మెట్ లేకుండా బయటకు వస్తే ముందు నా మనసే చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు. No law, no condemnation. ధర్మశాస్త్రం లేకపోతే శిక్ష లేదు. But now Jesus Christ had abolished the law. He became the sacrifice for me. He abolished everything in the law. ఆయన యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన యందు ధర్మశాస్త్రమును ఒక రకంగా కొట్టివేయబడినట్లుగా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. And therefore there is no condemnation to those who are in Christ Jesus. అందుకనే వాక్యం అంటుంది క్రీస్తు యేసునందున్న వారికే శిక్షా విధియు లేదు. We are free from trying to keep the law because Jesus Christ took the curse of the law on himself and delivered us. ధర్మశాస్త్రం ప్రకారంగా మన యొక్క పాపములను సరిచూచుకుంటూ ఇంతవరకు భయపడుతున్నాం, కానీ యేసుక్రీస్తునందు ఆ ధర్మశాస్త్రము సంపూర్ణం చేయబడి మనల్ని విడుదల చేస్తున్నాడు. Let me give you one more verse మరొక వచనం చూపిస్తాను to prove what I'm telling you. నేను చెప్తున్న దానికి ఆధారంగా Ephesians chapter 2 and verse 14. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. It says, for he himself is our peace, who has made both one and has broken down the middle wall of separation. Verse 14. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. Very important. Having abolished in his flesh the enemy, which is the enemy, the law of commandments contained in the ordinances, so as to create himself one new man from the two, thus making peace. 15. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. You understand that? Jesus Christ has made peace between us and the Father. యేసుక్రీస్తు మనకును దేవునికిని మధ్యలో సమాధానపరుస్తున్నాడు. In Christ our line is clear with the Father. క్రీస్తునందు దేవునితో మనము సమాధానపరచబడుతూ ఉన్నాం. So remember this, you're not under the law. గమనించండి, మీరు ధర్మశాస్త్రములో లేరు. The old law is abolished in Christ Jesus. ధర్మశాస్త్రము క్రీస్తునందు సంపూర్ణము చేయబడి ఉన్నది. We have peace with God. దేవునితో మనం సమాధానపరచబడి ఉన్నాం. Please read one more verse, Galatians chapter 5 and verse 1. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మరొక వచనం మనం చదువుకుందాం. Galatians the 5th chapter and the first verse. First verse. Stand fast in the liberty by which Christ has made us free, and do not be entangled with the yoke of bondage. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. He says Jesus has set you free from the ordinance and the law. ధర్మశాస్త్రం యొక్క బంధకముల నుండి యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. So stand fast in this liberty. కనుక ఈ స్వాతంత్ర్యమందు మీరు స్థిరముగా నిలబడండి. In Jesus we have fulfilled every law because he has kept the law for us. యేసుక్రీస్తు ద్వారా మనము ధర్మశాస్త్రమును మనము సంపూర్ణం చేసి ఉన్నాము, ఆయన సంపూర్ణం చేసి ఉన్నాడు. And so a Christian life should be a life of liberty. కనుక క్రైస్తవ జీవితం అనేది స్వాతంత్ర్యము కలిగిన జీవితం. That's why I said if you mix the old and the new, you have confusion. అందుకనే నేను అంటున్నాను, పాతదానిని క్రొత్తదానిని మీరు కలిపినట్లయితే మీరు గందరగోళం పడతారు. What is the new? It's the new covenant and the precious blood of Christ which has set you free, the liberty in Christ Jesus. క్రీస్తు యేసునందు మీకు స్వాతంత్ర్యం అనుగ్రహించబడి ఉన్నది అనే క్రొత్త నిబంధన. And now what is the problem? You take little from the old, you take little from the new, confusion. కానీ మనం ఎక్కడ గందరగోళ పడతామంటే పాత నిబంధనల నుంచి కొంత తీసుకొని క్రొత్త నిబంధనల నుంచి మరికొంత తీసుకొని ఈ రెండింటినీ కలిపి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక మనం గందరగోళ పడుతూ ఉంటాం. Paul had a very peculiar problem in the church of Galatia. ఈ గలతీ సంఘములో మరి పౌలుకు ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య కనబడుతుంది. They said, I believe in Jesus Christ, praise the Lord. వాళ్ళు అంటారు, అయ్యా మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం, దేవునికి స్తోత్రం. But we have also must be circumcised.
అదే సమయంలో సున్నతి పొందడం కూడా అంతే అవసరం. Mixture. ఈ రెండింటిని కలుపుతున్నారు, Old and the new. పాత దానిని క్రొత్త దానిని. That's why the Apostle Paul got so upset with the Galatian church. అందుకనే గలతీ సంఘమును చూచి పౌలు కొంచెం బాధపడతాడు. He said, "Oh foolish Galatians, అయ్యో అవివేకులైన గలతీయులారా, why are you going back to something which the Lord has set you free from?" ఏ ధర్మశాస్త్రము నుంచి అయితే మీరు విడిపించబడ్డారో, సమాధానపరచబడ్డారో, మరలా అదే ధర్మశాస్త్రంలోకి మీరు ఎందుకు వెళ్తున్నారు? Stand fast in the liberty where Christ has set you దేవుడు free. అనుగ్రహించినటువంటి స్వతంత్రములో స్థిరముగా నిలిచి ఉండండి. One last verse and I'm going to take my seat. ఆఖరి మాట ముగిస్తా నేను. Romans chapter 5 verse 1. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మొదటి Romans వచనం. the 5th chapter and the first verse. రోమీయులకు రాయబడిన పత్రిక It says, "Having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ." కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. Hallelujah. హల్లెలూయా. We have been justified by faith. విశ్వాసమును బట్టి దేవునితో సమాధానపరచబడుతున్నాం. We, present tense, now have peace with God. మనము ఈ ప్రస్తుత కాలములో దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. Amen. ఆమేన్. Today I want to let you know you are free, liberty, justified, free, at liberty to worship God. ఈ ఉదయకాలాన్న మీతో నేను స్పష్టంగా చెప్తున్నాను, మీ పాపములన్నిటి నుంచి విడిపించబడిన వారై, స్వాతంత్ర్యము కలిగిన వారై, దేవుని యొక్క సన్నిధానములో నీతిమంతులుగా తీర్చబడిన వారై, దేవుని స్వేచ్ఛగా ఆరాధించడానికి మీరు పిలువబడ్డారు. There's a freedom to worship God. దేవుని ఆరాధించడంలో స్వేచ్ఛ ఉంది. If somebody condemns you, ఎవరైనా మీ పైన నిందారోపణ చేస్తుంటే, you say, "I'm not condemned," because Romans 8:1 says there's no condemnation because I am in Christ. ధైర్యంగా మీరు చెప్పండి, నాకు ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది. కాబట్టి నాకు ఏ శిక్ష లేదని చెప్పండి. I have peace with God. దేవునితో నేను సమాధానపరచబడి ఉన్నాను. God and me are friends. దేవుడు నేను స్నేహితులంగా ఉన్నాం. We have access to the Holy of Holies. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు నాకు అధికారం ఉంది. Once I knew this truth, I was at liberty to worship God. ఎప్పుడైతే ఈ సత్యమును నేను తెలుసుకుంటానో, దేవుని ఆరాధించడానికి నాకు స్వేచ్ఛగా ఉంటాను. The devil will say, "You didn't read your Bible this morning." I will say, "Today is okay. I will read tomorrow. No problem." And my life is at peace. మరి ఎవరన్నా You know, the devil will remind you, "You didn't read your Bible." సైతానుడు వచ్చి అంటాడు, ఏమయ్యా బైబిల్ చదివావా ఈ రోజు అని చెప్పి అడిగితే, మనం వెంటనే చదవలేదు కాబట్టి మనం భయపడతా ఉంటాం. అయితే నువ్వు ధైర్యంగా చెప్పు, ఈ రోజు చదవలేదు కానీ రేపు నేను చదువుతాను. Amen. Before I never used to read my Bible, I'll try to go preach. My heart condemned. "You didn't read the Bible. How can you preach to everybody?" మరి నేను ప్రతిరోజు నా హృదయం నన్ను అడుగుతుంది, నీవు వాక్యం చదవకుండా అందరికి ఏం చెప్తావు, కనుక చదువు అని చెప్తావు. But let me also make this clear. Please don't stop reading your Bible. కానీ దయచేసి ఎవరు బైబిల్ చదవడం మానేయొద్దు. Please don't stop attending church. Please don't stop attending church. సంఘానికి రావడం మానేయొద్దు. Why? ఎందుకని? It is foolish not to attend church, not to read your Bible. సంఘానికి రావడం మానేయటం, బైబిల్ చదవడం మానేయటం బుద్ధిలేనితనం. Please do all these things. మీరు సంఘానికి రండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. But if you miss for whatever reason, don't be condemned. ఒకవేళ ఏ కారణం వలనైనా ఒకరోజు మీరు అది చేయలేకపోతే, అదేదో పాపం చేసేసాము, ఇక అయిపోయింది మా జీవితం, ఇక దేవుడు మా మాట అనుకోవద్దు మీరు. In the old covenant, the emphasis on what you did for God. పాత నిబంధన కాలంలో ప్రతిదీ నీవు దేవుని కొరకు నీవేం చేస్తున్నావు, నీవే రకంగా జీవిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది పాత నిబంధన అంతా. In the new covenant, it's about how much you receive of what He's given you. క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొద్ద నుండి, ఆయన కృప నుండి నీవు ఎంత పొందుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Amen. ఆమేన్. So be at freedom. కాబట్టి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా ఉండండి. Have you been blessed this morning? ఈ ఉదయకాలన్న దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడ్డారా? Hallelujah. హల్లెలూయా. Freedom to worship God. Freedom to live a good Christian life. దేవుని ఆరాధించే సమయంలో స్వేచ్ఛగా ఉండండి. Okay, praise the Lord, Pastor. Thank you, Sandeep, for bringing such a wonderful, challenging message this morning. ఉదయకాలం దేవుని వాక్యం నుండి మనల్ని బలపరిచే చక్కటి విషయాలు బోధించినందుకు దైవజనుడు సందీప్ని మేము అభినందిస్తున్నాం. So we live by faith మనము విశ్వాసమును బట్టి జీవిస్తున్నవారు. through the grace of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి మనం జీవిస్తున్నాం. What a privilege God has given to us. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. Today, if we have to follow the law, I don't think any one of us will be able to just. ఒకవేళ ఈ దినము కూడా దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగానే తీర్పు తీరుస్తాను అని గనక చెప్తే
ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. None of us will go to heaven. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కళ్ళం పరలోకానికి వెళ్ళం. We praise God for what Jesus has done. కానీ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవునికి వందనాలు. Through His grace we can attain. ఆయన కృపను బట్టి మనం పొందుకుంటూ ఉన్నాం. Let's bow down our heads this తల morning. వంచుకొని ప్రార్థన చేద్దాం. Amen. Hallelujah. Thank you, Jesus. Also this morning we are going to take part in the Holy Communion. మరి ఉదయ కాలంలో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందవలసి ఉంది. This is only sacrament that God has given to us. దేవుడు మనకు అప్పగించిన ఒక్కగానొక్క ఆజ్ఞగాను కట్టడగాను విధిగాను.